Next third bit, simplify. First one, 2 power 2 into 3 power 2 by 2 power minus 2 into 3 power minus 1. ఇక్కడ 2 square into 1 by 2 power minus 2 into 3 power 2. దీన్ని ఇలా చేంజ్ చేసుకున్నాను నేను ఇంటూ 3 పవర్ మైనస్ 1. ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 1 బై ఏ పవర్ మైనస్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఇది ఎలా ఉంది? 1 బై ఏ పవర్ మైనస్ ఎన్. ఇదేంగా ఎలా రాయొచ్చు? దీన్ని ఏ పవర్ ఎన్గా రాయొచ్చు. ఇక్కడ ఏ అంటే మనకి 2, ఎన్ అంటే కూడా 2 పవర్ 2 ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ మైనస్ 1. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉన్నాయి. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా రాయొచ్చు. ఏ అంటే 3 కదా, 3 పవర్ 2 ప్లస్ మైనస్ 1. హియర్ ఇక్కడ కూడా చూడండి, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే 2 పవర్ 2 ప్లస్ 2 ఇంటూ 3 పవర్ 2 ప్లస్ మైనస్ 1. 2 పవర్ 2 ప్లస్ 2 4. 2 పవర్ 2 ప్లస్ 2 అంటే 4 ఇంటూ 3 పవర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 2 మైనస్ 1. 2 మైనస్ 1 అంటే 1. 2 పవర్ 4 మీన్స్ 2 పవర్ 4 16 ఇంటూ 3 పవర్ 1 అంటే 3. 16 ఇంటూ 3 48. 16 3 is 48. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ 4 పవర్ మైనస్ 1 ఇంటూ 3 పవర్ మైనస్ 1 డివైడెడ్ బై 6 పవర్ మైనస్ 1. ఇక్కడ అన్నీ కూడా మనకి ఏ ఫార్ములాలో ఉన్నాయి? ఏ పవర్ మైనస్ ఎన్. ఇది కూడా ఏ పవర్ మైనస్ ఎన్, ఇది కూడా ఏ పవర్ మైనస్ ఎన్. ఏ పవర్ మైనస్ ఎన్ ఫార్ములాలో ఉన్నాయి. ఏ పవర్ మైనస్ ఎన్ అంటే మనకి 1 బై ఏ పవర్ ఎన్. సో ఇక్కడ ఏ అంటే 4, ఎన్ అంటే 1. ఏమవుతుంది? 1 బై 4 పవర్ 1 ఇంటూ ఇది కూడా ఏ అంటే 3, ఎన్ అంటే 1. 1 బై 3 పవర్ 1 డివైడెడ్ బై 6 పవర్ మైనస్ 1. ఇక్కడ 6 అంటే ఏ, 1 అంటే ఎన్. దీన్ని కూడా 1 బై 6 పవర్ ఎన్గా రాసుకోవచ్చు. 1 బై 4 పవర్ 1 అంటే 4 ఇంటూ 1 బై 3. ఇక్కడ డివైడెడ్ బై 1 బై 6 ఉంది కదా, 1 బై 6ని ఇక్కడ ఇంటూ చేసుకుంటే రెసిప్రోకల్ అవుతుంది, 6 బై 1 అవుతుంది. 6 బై 1 అంటే 6 రాసుకోవచ్చు. 1 బై 4 ఇంటూ 1 బై 3, 1 బై 12. 1 ఇంటూ 1 1, 4 3 is 12 ఇంటూ 6. ఇక్కడ 6 ఇంటూ 1 6, 6 బై 12. 6 1 is 6, 6 2 is 12. 1 by 2 is the answer. Completed third bit.